దేవుని రక్షణ సంకల్పాన్ని మనం ఆలోచిస్తే ఆయన జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. దేవుని కంటే పెద్ద తర్కశాస్త్రజ్ఞుడు లేడు. దేవుని కంటే పెద్ద టెక్నీషియన్, సాంకేతిక నిపుణుడు లేడు. దేవుని కంటే పెద్ద శాస్త్రవేత్త, శాస్త్రజ్ఞుడు లేడు. వాస్తవానికి దేవుడే ఊట, సమస్త జ్ఞానమునకు ఆయనే ఆధారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు ఆధారము ఆయనే జ్ఞానమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ సైన్స్, టెక్నాలజీ అండ్ లాజిక్. అల్టిమేట్గా నువ్వే టెక్నాలజీ అన్నా మాట్లాడు, ఏ సైంటిఫిక్ థియరీ అన్నా మాట్లాడు, ఇంకా విశాలంగా మాట్లాడితే ఎనీ ఫైన్ ఆర్ట్స్ అన్నా మాట్లాడు, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, శిల్పకళ, ఏ లలిత కళను గూర్చైనా మాట్లాడు, అంతరిక్ష శాస్త్రము, ఆస్ట్రానమీ, ఖగోళ పరిజ్ఞానము గురించి మాట్లాడు. నీవు ఏ శాస్త్రమును గురించి మాట్లాడినా అల్టిమేట్గా ఇక నేను ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేను అనే డెడ్ ఎండ్ నువ్వు రీచ్ అవుతావు. ఆ డెడ్ ఎండ్ దగ్గర నీకు ప్రత్యక్షమయ్యే ఆ అడ్డుగోడ పేరే యేసుక్రీస్తు. దేవుడు